ఎవరి పేరు చెబితే ఈ జగము శిగమూగుతుందో, ఎవరి పేరు చెబితే ఈ ఆకాశం గంతేస్తుందో, ఎవరి పేరు చెబితే ఈ పంచభూతాలు పరవశిస్తాయో, ఎవరి పేరు చెబితే నీ దండం పెడితే ఒక్కొక్క నాయకునికి చుచ్చు పడుతుందో, ఎవరి పేరు చెబితే ఈ ప్రపంచ దేశాలు వణికిపోతాయో అర్థమవుతుందా? మరి గసవంటి చరిత్ర ఎవరిది ఎవరికి నాదనుకునేరు. ఇక ఆయన ఈ మధ్యన మొత్తం ఆత్మలతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు జర పైరంగా ఉంటుంది మీరు కూడా. ఇక మరి ఆయన ఎవరో చూడరు మీరే. అరే రే 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 నీ గాచారం పాడు గారా, తోడబెట్టిన తోడు అని గింతనన్న పాయడం లేదేమురా అన్న మీద. అన్న ఎంగిలి చేత కూడు తిని ఆఖరికి వస్తార కల్లా అన్న గూడికే నిప్పు పెట్టిందిలా అని పాడువాడా. చెల్లె చేతి మీద ఇంత పని చేసే ఇగో పాల్సారుకు ఏమో అనిపించిందట ఇలా బాగోతా విని ఇగో ఈ రకంగా మాట్లాడుకొస్తుంది సారు. ఇనురు సార్ మీరు కూడా. రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ఏమో పోలి చెల్లె షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతికొస్తే మరి అన్న గుండెలో బాణం దిగినట్టే అని అనుకొస్తున్నారు ఏపీ జనాలు. ఇక రాంగ ఎట్లవుతుందో ఎట్టబోద్దు పాపం.